కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంకా హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ నిలిచినా సరే అనపర్తి నియోజకవర్గంలో మాత్రం ఈ సంఘటనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇక్కడున్న బెక్కువల మండలంలో ఇర్లపల్లి గ్రామ సర్పంచ్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితుడిని మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రధానంగా చెప్పండి, ఈ సంఘటనలు అనపర్తిలో ఎప్పటికప్పుడు రిపీట్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. షాపులు కూల్ చేయటం, ఇళ్ళు ధ్వంసం చేయటం, ఆస్తులు ధ్వంసం చేయటం, కిడ్నాప్ చేయటం, ఎలా ఎక్కడికి పోతుంది? ఇంకా గతంలోనే వచ్చి ఒక వ్యక్తి మరణిస్తే ఇదే నియోజకవర్గంలో పరామర్శించాడు కూడా. ఇప్పటికీ ఇంకా ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది. ఎలా చూడొచ్చు? అసలు లా అండ్ ఆర్డర్ అయితే ఇక్కడ నడుస్తుందని కదా. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానైనా ప్రజలు కోటి ఆశలతో ఎన్నుకుంటారు. ఈవేళ ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలు ఒక తీర్పునిచ్చి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి, జనసేనకి పట్టం కట్టారు. ఈవేళ ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా నిర్వీర్యం చేసి వాటిని పక్కన పెట్టి ఎవరైతే ఆ పార్టీలకు ఓట్లు వేయలేదో వాళ్ళ మీద ఒక అరాచకానికి ఈ రాష్ట్రంలో పాల్పడుతూ ఉన్నారు. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి ఓ పరాకాష్ఠగా తయారైంది. ఇప్పటికే కొన్ని వందల ఇన్సిడెంట్లు జరుగుతూ వచ్చినాయి. అయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మరి శాంతిపరులు కాబట్టి గాంధీ గారు చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఏదో ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపిద్దాం అన్నట్టుగా ఇప్పటిదాకా వేచి చూశారు. కానీ ఈవేళ తిరుగుబాటు అనేటువంటిది ప్రజల్లోంచి మొదలైంది. ఇళ్లపల్లి గ్రామంలో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఒక సర్పంచ్ని 15 మంది 2 కార్లు వేసుకుని ఇంటి మీదకి వచ్చి ఈడ్చుకుని వెళ్ళి కారులోకి ఎక్కించుకుని చిత్రహింసలు గురి చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో మొత్తం ఊరంతా ఏకమై వచ్చినటువంటి 15 మంది మీద కూడా తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది. అందు గురించే ఈవేళ స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. పోలీస్ శాఖకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఖచ్చితంగా ఉంది. ఇప్పటిదాకా చాలా ఓపిక పట్టం, సహనంతో ఎదురు చూసాం. ఇంకా ఇదే కొనసాగితే అనపర్తి నియోజకవర్గంలో కనుక ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఈసారి వాళ్ళు మా ఇళ్ళ మీదకి రావడం కాదు, మేమే వేల మందితో వాళ్ళ ఏదైతే స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి మేమేంటో ఈసారి చూపిస్తాం అనేటువంటి మాటను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మేము ఇప్పటిదాకా చాలా శాంతియుతంగానే యొక్క ఏదైతే ప్రొటెస్ట్ని జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల్ని, అరాచకాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టుగానే చేసాం తప్పితే ఎక్కడా కూడా తిరుగుబాటు అనేటువంటి చేయలే. ఇవాళ ప్రజల్లోంచి మొదలైన తిరుగుబాటు అనేటువంటిది. సో అందుకని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మళ్ళీ మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదో మీకు శాశ్వతం కాదు, ఇదేదో రాచరికం అంతకంటే కాదు. మీరే జీవితాంతం శాశ్వతం, మీరే అధికారంలో ఉండరు. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నట్టుగా రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. మీరు మొదలుపెట్టినటువంటి ఇదే సంస్కృతి సాంప్రదాయం అనేటువంటిది మేము కొనసాగిస్తే మాత్రం మీరు తట్టుకోలేరు. దానికి తగినట్టుగా ఆలోచించుకుని జాగ్రత్తగా ప్రతి అడుగు వేయండి అని మాత్రం తెలియజేస్తా ఉన్నా. అలాగే సర్పంచ్ గారి కుటుంబానికి కూడా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ తరఫున, అలాగే మా డాక్టర్ గారు కానీ మేము కానీ అందరం కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధైర్యంగా ఉండన్నా. ఏదైతే ప్రజల్ని పక్షాన్ని నిలబడ్డారో ఖచ్చితంగా ఇది రాష్ట్రం అంతా కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. మేము కూడా నీకు స్ట్రాంగ్గా ఏ అవసరం వచ్చినా, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా నీకు తోడుగా ఉంటాం అనే మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.